సెకండ్ రౌండ్ కి స్వాగతం. ఈ రౌండ్ స్పెషాలిటీ అబ్బాయిలకు మాత్రమే. ఈ రౌండ్ ఏంటంటే మీ పార్ట్నర్ని చేతులతో టచ్ చేయకుండా ఈ కుంకుమని తన నుదుటిన పెట్టాలి. ఇదే సెకండ్ రౌండ్. గ్యారంటీగా ఈ రౌండ్లో గౌతమ్ అహల్య ఓడిపోతారు. ముందుగా మోహన్ స్వాతి. సారీ మోహన్ గారు, దిస్ ఇస్ చీటింగ్. నేను ఫోటోకి పెట్టమని చెప్పలేదు, ఆ అమ్మాయికి పెట్టమని చెప్పాను. మీరు డిస్క్వాలిఫై అయ్యారు. ప్లీజ్ కూర్చోండి. నెక్స్ట్ కపుల్. విజయ్ గారు, మీరు కూడా డిస్క్వాలిఫై అయ్యారు. నేను అమ్మాయిని చేతులతో టచ్ చేద్దని చెప్పాను కదా. నెక్స్ట్ రమ్య కిరణ్. సారీ, నాకేం తట్టట్లేదు. ఓకే, ప్లీజ్ గో. నెక్స్ట్ వాసు అరుణ. సారీ, నాకు కూడా ఏం తట్టడం లేదు. ఓకే, కూర్చోండి. ఈ రౌండ్లో 4 జంటలు డిస్క్వాలిఫై అయ్యాయి. ఫైనలీ గౌతమ్ అండ్ అహల్య. అరే, గౌతమ్ గాడు కూడా ఈడే ఉన్నాడు. వీడు ప్రతిసారి నాకు అడ్డు తగులుతానే ఉన్నాడు. వీడిని ఏదో ఒకటి చేసి నా బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోవాలి. నా కళ్ళ ముందే నా బంగారానికి బొట్టు పెట్టేశాడు. వీణ్ణేం చేయాలి? వావ్, గౌతమ్ గారు, ఈ రౌండ్ లో మీరు విన్ అయ్యారు. కంగ్రాట్స్.
నెక్స్ట్ రౌండ్ కపుల్ డాన్స్. ఇప్పుడు కపుల్స్ డాన్స్ చేయాలి. ఎవరు బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు ఈ రౌండ్లో విన్ అవుతారు. ముచ్చటగా మూడో రౌండ్కి స్వాగతం. ఇది డాన్సింగ్ రౌండ్. కపుల్స్ తమకి నచ్చిన ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకొని 2 minutes పాటు డాన్స్ పర్ఫామ్ చేయాలి. ఈ రౌండ్లో గెలిచిన వారికి ఒక నెక్లెస్ బహుమతిగా ఇవ్వబడుతుంది. ముందుగా ఏ జంట రాబోతున్నారు? అహల్య గారు, మనం కూడా డాన్స్ చేయాలి. నేను ఇప్పుడే వస్తానండి. నువ్వక్కడికి వెళ్ళి గౌతమ్ గాడితో రాసుకు పూసుకు తిరగకుండా అదితిని గౌతమ్ని కలిపే ప్రయత్నం చెయ్యి. అంతకు మించి వేరే పిచ్చి వేషాలు వేశావో చంపేస్తాను. భగవంతుడా, నాకిష్టం లేదని చెప్పినా గౌతమ్ గారు వినకుండా నన్ను తీసుకొచ్చారు. నేనేమీ చేయలేకపోతున్నాను. ఏదైనా చేస్తేనేమో పెద్ద ఆవిడ కోప్పడతారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ డాన్స్ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? కరెక్ట్గా దొరికావే. ఫోన్ చెప్తానుండా. ఇప్పుడెలా వస్తావే బయటికి? ఇది కదా ప్లాన్ అంటే. అహల్య పక్కనుండగా గౌతమ్ నా వైపు కన్నెత్తి కూడా చూడడు. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఫంక్షన్ అయ్యేలోగా అది తల ఎత్తుకోకుండా చెయ్యాలి.